రూపంగా మనం నిర్ణయించుకొని మనకి జీవన విధానంలో మనం సాగిస్తూ ఉంటాం. ఈ మానవుడు ఏ రూపం ఈ మానవుడు ఈ యొక్క సృష్టిలో ఏ విధంగా అవతరించాడు, ఏ విధంగా పరిణామం చెందుతున్నాడు అనేటువంటి విషయాల్లో వివిధ మతాల్లో, వివిధ ధర్మాల్లో యోగులు, తాత్వికులు ప్రబోధించినటువంటి విషయాలు విశ్లేషించుకున్నట్లయితే ఆదాము, ఈవు అనేటువంటి వాళ్ళు మొట్టమొదటి మానవులుగా మరొక మతంలో చెప్పబడుతుంది. మన యొక్క హైందవ ధర్మంలో వైవస్వత మనులు ఆదిమనులుగా మన యొక్క ధర్మంలో చెప్పబడుతుంది. ఈ విధంగా అనేక మతాల్లో అనేక రూపాలు, అనేక విధాలుగా ఆది మానవుని యొక్క విషయంలో వారు తెలియజేస్తున్నారు. శాస్త్రీయపరంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క జీవన పరిణామ క్రమంలో మానవ రూపం అవతరించినట్టుగా చెప్పబడుతుంది. మరి ఇవన్నీ అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు, అనేక రకాలైనటువంటి ధర్మాలు, అనేక రకాలైనటువంటి మత యోగులు చెప్పినటువంటి విషయాలు విశ్లేషించుకున్నట్లయితే చివరిగా మానవుడు అనేటువంటి రూపం ఈ సృష్టిలో మనుడు సాగిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నిర్ణయానికి రాగలుగుతున్నాం. ఈ రూపానికి కారణభూతమైనటువంటి శక్తి ఇది ఎలా ఏర్పడింది, ఈ మానవ రూపం ఎలా ఏర్పడింది అనేది ఈ మానవుని యొక్క మేధాశక్తికి, శాస్త్రీయమైనటువంటి విషయానికి అంతు చిక్కనటువంటి విషయంగా ఈనాటికి కూడా అది పరిశోధన రూపంలో జరుగుతూ వస్తుంది. ఈ మధ్యకాలంలో జరిగేటువంటి పరిశోధనలో మానవుడి యొక్క రూపం ఆవిర్భావానికి ముందు ఈ దైవాణువు యొక్క దైవాణువు అనేటువంటిది ఒక ఉత్కృష్టమైనటువంటి రూపం కలిగినటువంటి అణువు ఈ యొక్క జీవ పరిణామ క్రమంలో, జీవన విధానంలో మానవుడి యొక్క రూపానికి నాంది కాబడినట్టుగా వారి యొక్క విశ్లేషణలో శాస్త్రజ్ఞులు నిర్ణయించినటువంటి విధానంలో దైవాణువు గురించి ఎన్నో విషయాలు విశ్లేషించడం జరుగుతుంది, ఇంకా జరుగుతూ ఉన్నాయి. అంటే శాస్త్రజ్ఞులు కూడా ఈ యొక్క మానవ జన్మకు కారణభూతమైనటువంటి శక్తి దైవాణువు అనేటువంటి విషయానికి నిర్ణయానికి రాగలిగారు. అంతకు పూర్వం ఇది సృష్టి జీవన విధానంలో ఏర్పడి ఒక ఉత్కృష్టమైనటువంటి ఏకకణువు జీవి నుండి ఈ యొక్క జీవన పరిణామంలో అనేక రూపాలు కలిగినటువంటి భిన్న రూపాలతో కలిగినటువంటి జీవాణువుగా పరిణామం చెంది ఒక ఉత్కృష్టమైనటువంటి జీవరూపం దాల్చింది. ఆ జీవరూపం మానవుడు అనేటువంటి విషయంగా విశ్లేషించుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిశోధనలో దైవాణువే జీవాణువు కారణభూతమైంది అనేటువంటి విషయానికి చిట్టచివరిగా శాస్త్రజ్ఞులు నిర్ణయించేటువంటి విధానంలో పరిశోధనలు జరుగుతూ వస్తున్నాయి. మరి ఈ విధంగా ఏదైతే దైవాణువు జీవాణువు కారణం కాబడిందనేటువంటి విషయం ఏదైతే ఈనాడు శాస్త్రజ్ఞులు వారి యొక్క పరిశోధనలో విశ్లేషిస్తూ ఇంకా విశ్లేషణలో జరుగుతున్నటువంటి అంశాలను మనం పరిశోధించినట్లయితే శాతత్వంలో సుశేష సద్గురు అని చెప్పినటువంటి విషయాన్ని ఈనాడు జరుగుతున్నటువంటి పరిశోధనలో జరుగుతున్నటువంటి విషయాలతో విశ్లేషించుకున్నట్లయితే మరి ఆ యొక్క మహనీయుడు శాతత్వంలో మానవాకారం ఏ విధంగా ఏర్పడింది ఈ యొక్క సృష్టి అనేటువంటి విషయాన్ని తెలియచేయడం జరిగింది. ఈ రోజున సోదరి కోమలి గారు వారి యొక్క ఉపన్యాసంలో శాతత్వంలో ఉండేటువంటి మానవాకారం యొక్క విషయం గురించి ఎంతో విపులంగా చెప్పడం జరిగింది. మరి ఈ మానవాకారం ఏంటంటే అణువు ఎలా ఏర్పడింది అనేటువంటి విషయంలో విశ్లేషించుకున్నట్లయితే ఆవిరాట్టు నుండి ఆనాడు తెగిపోయి ఆవిర్భవించి మత్స్యాకారం అందగా, అంటే ఒక విరాటమైనటువంటి స్వరూపం, ఉత్కృష్టమైనటువంటి రసస్వరూపమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తి స్వరూపము అని నుండి ఓంకారూపమైనటువంటి ధ్వని అది మానవాకార రూపంగా ఆ యొక్క విరాట్ రూపం నుండి విడిపోయినట్లుగా ఆ విడిపోయినటువంటి అణువు అది సృష్టిగా ఏర్పడి ఆ సృష్టిగా ఏర్పడినటువంటి అణువు పంచభూతాలుగా పరిణామం చెంది ఆ పంచభూతాలుగా పరిణామం చెందినటువంటి అణువు నుండి పంచభూతాత్మకమైనటువంటి శక్తిని సంతరింపజేసుకొని ఆ పంచభూతాత్మకమైనటువంటి శక్తితో కూడినటువంటి ఆ పంచభూతాత్మకమైనటువంటి అణువు జీవన రూపంగా ఉండేటువంటి జీవాణుగా పరిణామం చెంది ఆ జీవన రూపంగా పరిణామం చెందినటువంటి అణువు అనేక పరిణామ క్రమంలో చివరికి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మగా ఏర్పడింది. అదే వేదవాగ్మయంలో 84 లక్షల జీవరాశులు క్షాళనం చేసుకుని ఆవిర్భవించింది ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ అని చెప్పబడింది. అంటే సృష్టిలో జన్మ 84 లక్షలు జీవరాశులు క్షాళం అయితే కానీ ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ రాలేదు.
ఈ 84 లక్షల జీవరాశులకు పూర్వం ఈ మానవ జన్మ ఏ విధంగా ఏర్పడింది అని ఇంకా లోతుగా మనం విశ్లేషించుకున్నట్లయితే అది ఆ విరాట్ రూపం నుండి విడివడినటువంటి ఉత్కృష్టమైనటువంటి రసస్వరూపమైనటువంటి అణువు సృష్టిగా ఏర్పడింది. ఆ రసస్వరూపమైనటువంటి అణువే దైవాణువు అని చెప్పబడుతుంది. ఆ దైవాణువే సృష్టిగా ఏర్పడింది. ఆ దైవాణువు సృష్టిగా ఏర్పడినటువంటి దైవాణువు పంచభూతాత్మకమైనటువంటి పదార్థాలుగా విస్తరింపబడింది. ఆ పంచభూతాత్మకమైనటువంటి పదార్థాల్లో ఈ రసస్వరూపమైనటువంటి శక్తి యొక్క పదార్థ మిశ్రితమైనటువంటి అణువుగా ఏర్పడి అది ఆ దైవాణువు జీవాణువుగా పరిణామం చెందింది. ఆ దైవాణువు జీవాణువుగా పరిణామం చెంది మనం అనుకున్నట్టు వేదవాంగ్మయంలో 84 లక్షల జీవరాశుల యొక్క అనంతరం ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ ఏర్పడింది. అంటే ఆ విరాట్ రూపం నుండి వెలువడినటువంటి దైవాణువు సృష్టి స్వరూపంగా ఉన్నటువంటి ఆ దైవాణువు జీవరూపమైనటువంటి అణువుగా పంచభూతాత్మకమైనటువంటి పదార్థ శక్తి మిశ్రితమైనటువంటి అణువుగా ఉండేటువంటి జీవాణువుగా పరిణామం చెంది ఆ పరిణామం చెందినటువంటి ఆ జీవాణువు 84 లక్షల జీవరాశుల అనంతరం ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మగా ఏర్పడినట్టుగా మనకు తెలియబడుతుంది. అంటే ఆ దైవాణువు ఈ జీవాణువుగా పరిణామం చెందినట్లుగా ఇక్కడ సూక్ష్మంగా మనం విశ్లేషించుకోవచ్చు. అంటే ఆ యొక్క జీవాణువులో ఈ యొక్క దైవాణువు అనేటువంటి ఉత్కృష్టమైనటువంటి రసస్వరూపం, అంటే ఆ విరాట్ స్వరూపమైనటువంటి రసస్వరూపమైనటువంటి శక్తి అందులో నిండి ఉన్నది అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. అదే విషయాన్ని మన భగవద్గీతలో కూడా గీతాచార్యుడు చెప్పినటువంటి విషయంలో అణోరణీయాలు మనతోమనీయాలు ఈశ్వరుడాత్మ, ప్రతి అణువు కూడా ఈశ్వర సన్నిహితమైనటువంటి శక్తిగా నిండి ఉన్నది అన్నప్పుడు ఆ విరాట్ రూపం నుండి ఏదైతే ఓంకారూపమైనటువంటి ధ్వనితో ఆ తేజస్సు నుండి విడిపోయినటువంటి ఆ రసస్వరూపమైనటువంటి మానవకార స్వరూపమైనటువంటి అణువు ఏదైతే ఉందో అది ఆ దైవాణువు, అది జీవాణువుగా పరిణామం చెంది ఆ జీవాణువుగా పరిణామం చెందినటువంటి విషయం అది పంచభూతాత్మకమైన పదార్థాలన్నింటిలో కూడా నిండి ఉంది. ఆ నిండినటువంటి ఆ ఉత్కృష్టమైనటువంటి ఆ యొక్క అణువు చివరిగా జీవన రూపం దాల్చినటువంటి ఉత్కృష్టమైనటువంటి మానవ రూపంగా మనకు తెలియబడుతుంది. అందుచేత ప్రతి అణువులోనూ కూడా ఈశ్వర సన్నిహితమైనటువంటి శక్తి నిండి ఉన్నది అనేటువంటి గీతాచార్యులు చెప్పినటువంటి విషయం. అదేవిధంగా వేదవాంగ్మయంలో సృష్టి తదేవాను ప్రావిస్తూ అనేటువంటి ఏదైతే సృష్టింపబడిందో అందులో ఆ భగవత్ స్వరూపమైనటువంటి శక్తి ప్రసరింపబడింది అనేటువంటి విషయాలతో విశ్లేషించుకున్నట్లయితే ఈ సృష్టి యావత్తు ఈశ్వర సన్నిహితమైనటువంటి శక్తిగా నిండి ఉన్నది. అంటే ఈశ్వర సన్నిహితమైనటువంటి అణువు అదే దైవాణువు. ఆ దైవాణువు జీవాణువుగా పరిణామం చెంది ఈనాడు మానవ రూపంగా మనకు తెలియబడుతుంది. ఈ మానవ రూపంగా తెలియబడేటువంటి ఈ ఉత్కృష్టమైనటువంటి మానవుడు ఈ ఉన్నటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక లక్షల జీవరాశుల్లోకెల్లా ఎందువల్ల గొప్పవాడిగా తెలియబడుతున్నాడు అన్నప్పుడు భగవంతుడు ఉత్కృష్టమైనటువంటి మేధాశక్తిని ఆ పరిణామ క్రమంలో ఆ యొక్క మానవ రూపం అనేటువంటి స్వరూపం అంత్యపరిణామం వచ్చేసరికి ఆ మేధాశక్తి స్వరూపంలో అది వృద్ధి చెందడం జరిగింది. అంచేత మేధాశక్తి చేత ఈ మానవ రూపం గొప్పదిగా పరిగణించబడుతుంది. ఆ మేధాశక్తి ఎప్పుడైతే ఇది జ్ఞాన రూపంలో, యోగిక రూపంలో, యోగికమైనటువంటి సాధన రూపంలో అది వృద్ధిపరచుకోగలుగుతున్నాడో ఆ యొక్క మానవుడు యోగిగా, జ్ఞానిగా తెలియబడుతున్నాడు. అటువంటి జ్ఞానిగా, యోగిగా తెలియబడినటువంటి ఆ శక్తి ఏదైతే రసస్వరూపమైనటువంటి శక్తి యొక్క ఆధారాన్ని చేసుకుని మూలంగా ఉంటూ ఆ యొక్క జ్ఞానిగా, యోగిగా పరిణామం చెందినటువంటి వ్యక్తిలో ఒక ఉత్కృష్టమైనటువంటి రసస్వరూపమైనటువంటి ఆశీర్వాద రూపమైనటువంటి శక్తి తనను ఆశ్రయించినటువంటి భక్తులకు, తనను ఆశ్రయించినటువంటి సాధకులకు అది ఆశీర్వాద రూపంలో ప్రసాదించడం జరుగుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆశీర్వాద రూపమైనటువంటి శక్తి ఎవరైతే ఆ యొక్క ఆ యోగిని, ఆ యొక్క జ్ఞానిని పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసం, లక్ష్యము, జ్ఞానంతో అర్థిస్తారో వారికి ఆ మహాప్రసాద ఆశీర్వాద రూపంలో ప్రసాదింపబడుతుంది. ఆ ప్రసాదింపబడిన ఆశీర్వాద రూపమైనటువంటి శక్తి వారి యొక్క దినచర్యలో ఉన్నటువంటి విషయాలు ఉన్నప్పుడు సంసారపరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఏదైతే ఉన్నాయో వారి యొక్క తాపత్రయాల్లో అది ఒక ఉత్కృష్టమైనటువంటి శక్తిని వారికి మనసుకి, శరీరానికి ప్రసాదించి ఆ ఉన్నటువంటి ఆ మలినాన్ని, అంటే ఆ తాపత్రయ రూపంగా ఉన్నటువంటి మలినాన్ని తొలగించడం జరుగుతుంది.
అప్పుడు మనకి అది అనుభూతి రూపంలో మనకు తెలియబడుతుంది. ఆ అనుభవపూర్వకమైనటువంటి స్థితి మన మహత్యంగా మనకు ఆ సమయంలో నిరూపణ కాబడుతుంది. అప్పుడు మన యొక్క విశ్వాసం ఆ యొక్క స్వామి ఎందు, ఆ యొక్క యోగి ఎందు, ఆ యొక్క జ్ఞాని ఎందు మనకు ఉన్నటువంటి విశ్వాసం ఏ విధంగా ఉంది అనేటువంటి మన యొక్క విశ్వాసానికి అది పరీక్ష. ఆ పరీక్షలో ఆ విశ్వాసం యొక్క స్థాయి మనలో వృద్ధి చెందినప్పుడు అప్పుడు క్రమేపీ మన యొక్క విశ్వాసం యొక్క స్థాయి, ఆ యొక్క శక్తి వృద్ధిని పరుచుకుంటూ ఆ విశ్వాసంలో ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని మనం దర్శించుకునేటువంటి స్థాయికి వచ్చేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఆ అవకాశాన్ని కళ్ళాన్ని ఎవరైతే మనం సద్వినియోగపరుచుకుంటూ మనం ప్రయాణం చేస్తామో అప్పుడు మనకి ఆ భగవత్ స్వరూపమైనటువంటి శక్తి మనలోనే నిండి ఉన్నది అనేటువంటి విషయం, అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపిగా అయితేనే అనేటువంటి విషయంగా మనకు తెలియబడుతుంది. అన్నప్పుడు మనలో ఉండేటువంటి జీవుడే మనకు బ్రహ్మస్వరూపము. సృష్టి తదేవాన్ని ప్రార్థిస్తూ ఏదైతే ఈ మానవ రూపంగా సృష్టింపబడిందో అందులో ఏదైతే ఆ రసస్వరూపమైనటువంటి శక్తి ప్రసరింపబడిందో ఆ రసస్వరూపమైనటువంటి శక్తియే తనలో ఉండేటువంటి జీవుడు తన యొక్క మాలిన్యాన్ని తొలగించుకొని అది బ్రహ్మస్వరూపంగా జ్ఞానం చేత యోగుడిటువంటి సాధన చేత బ్రహ్మస్వరూపంగా పరిణామం చెందగలుగుతున్నాడు. ఆ పరిణామం చెందినటువంటి స్థితియే నేను అనే విషయానికి రాగలుగుతున్నాడు. ఆ నేనైనటువంటి పరిపూర్ణమైనటువంటి స్థితి ఏ మానవుడైతే పొందగలుగుతున్నాడో ఆ యొక్క రూపం తన జన్మస్థానమైనటువంటి ఆ విరాట్ రూపం యొక్క రసస్వరూపమైనటువంటి శక్తిగా ఉన్నది. ఆ శక్తియే తనలో ఉంది. ఆ విరాట్ రూపం యొక్క శక్తి తనలో ఉండేటువంటి తనలో ఉండేటువంటి జ్ఞాన స్వరూపమైనటువంటి ఆ శక్తి రెండూ ఒకటే అనేటువంటి స్థాయికి తెలుసుకోగలుగుతుంది. ఆ స్థాయికి వచ్చినప్పుడు అది ముక్తి స్వరూపాన్ని తెలియజేస్తుంది. అంటే ఆ యొక్క విషయాన్ని ఏది తెలుసుకోగలుగుతుంది మనలో అన్నప్పుడు ఆత్మ అనేటువంటి స్వరూపం ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతుంది. మనసు అనేటువంటి స్వరూపం ఆ యొక్క ఆత్మ తెలుసుకునేటువంటి స్వరూపాన్ని మనసు యొక్క స్వరూపానికి ప్రసాదింపబడుతుంది. ఆ మనసు యొక్క స్వరూపం శరీరానికి ప్రసాదింపబడుతుంది. ఆ శరీరం ఒక దైవత్వ స్వరూపమైనటువంటి దేవాలయం కింద పరిణామం చెందుతుంది. అందులో ఉండేటువంటి జీవస్వరూపంగా ఉండేటువంటిది బ్రహ్మస్వరూపము అనేటువంటి విషయంగా మన యొక్క శరీరానికి మన యొక్క మనస్సుకు తెలియబడుతుంది. శరీరం మనస్సు నుండి ఆవహించినటువంటి ఆత్మ అది నేననేటువంటి విషయంగా ఉండేటువంటి పరిణామం చేత అది నేను అహం బ్రహ్మస్మి అనేటువంటి విషయంగా ఆత్మస్వరూపం తెలియబడుతుంది. అదే స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరం. మహాకారణ శరీరం అనేటువంటి స్థాయికి వచ్చినప్పుడు సాధకుడికి తనలో ఉండేటువంటి తన యొక్క ఆత్మ యొక్క పరిణామం అది జ్ఞాన యోగుడిటువంటి శక్తి చేత తన ఆత్మ పరిణామం చెందినప్పుడు మహాకారణ శరీరంలో ఆ యోగుడిటువంటి సాధకుడికి తనలో ఉండేటువంటి ఆత్మే ఆ యొక్క బ్రహ్మస్వరూప పరమాత్మ యొక్క స్వరూపంగా తనలో నిండి ఉన్నది అనేటువంటి విషయం తను తెలుసుకోగలుగుతున్నాడు. అంటే జీవాత్మ పరమాత్మగా పరిణామం చెందడమే అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపిగా అయితేనే అనేటువంటి వేదం యొక్క అర్థాన్ని తను తెలుసుకోగలుగుతున్నాడు. ఆ స్థితికి రాగలిగేటువంటి శక్తి మానవుల్లో నిండి ఉన్నదనేటువంటి విషయం మనం గ్రహించలేకపోవడానికి కారణం ఏది అన్నప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి భ్రాంతి అనేక రూపాలుగా మనల్ని ఆపేస్తుంది. అది భౌతికంగా అసాధ్యనికంగా ఉంటుంది. అనేక రకాలైనటువంటి ఆశలు కల్పించి మన యొక్క మనస్సుని తనలో తన పనికి లోబర్చుకొని మనని అనేక రకాలైనటువంటి ఈ విషయాల వైపు మన దృష్టి కేంద్రీకరించేటట్లుగా చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనలో ఉండేటువంటి అంతర్గతంగా ఉండేటువంటి అరిషడ్ వర్గాలు కూడా కామ క్రోధ మద లోభ మోహ మాత్సర్యాలు కూడా మనస్సుపై దాడి చేసి అనేక రకాలైనటువంటి ఉద్రేకాలు కలిగించి మనస్సు యొక్క దృష్టిని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఆ యొక్క అరిషడ్ వర్గాల చేతే మనకి కష్టాలు తాపత్రయాలు సమస్యలు అవన్నీ ఏర్పడుతున్నాయి. అరిషడ్ వర్గాల యొక్క ఉద్రేకం చేతే మనకు కష్టాలు ఏర్పడడానికి మూలంగా పరిగణింపబడుతున్నాయి. అంటే అరిషడ్ వర్గాలను స్థాయిపరచుకోవాలి అని చెప్తున్నారు తత్వవేత్త. అది అరిషడ్ వర్గాలను స్థాయిపరచుకోవడానికే మనకు స్వామి ప్రసాదించినటువంటి మహామంత్రము, స్వామి ప్రసాదించినటువంటి జ్ఞానము, అంటే తత్వజ్ఞానము, స్వామి ప్రసాదించినటువంటి మహామంత్రము, ఈ రెండు మనకు ఆయుధాలుగా మనకు ప్రసాదించారు. ఈ రెండింటి మీద మన దృష్టి సారించినట్లయితే మనం ఈ యొక్క మహామంత్ర యోగమైనటువంటి సాధన చేత తాత్విక జ్ఞానము చేత
మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలను స్థాయిపరచుకోవడం చేత కష్టాలకు మూలంగా కారణం కాబడినటువంటి అరిషడ్ వర్గాల వల్ల ఏర్పడేటువంటి కష్టాలను మనం తొలగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఎప్పుడైతే అరిషడ్ వర్గాలను స్థాయిపరుచుకుంటామో. ఇంకా రెండో విషయం, మన యొక్క మనస్సులో ఒక ఉత్కృష్టమైనటువంటి తార్కిక జ్ఞాన స్వరూపంగా పరిణామం చెందేటటువంటి స్థాయి కలిగినటువంటి జ్ఞానాన్ని సద్గురు నుండి సముపార్జించుకున్నట్లయితే మనలో ఉండేటువంటి జీవాత్మ అది పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుని తరించినప్పుడు నేననేటువంటి విషయం తనకు తెలియబడుతుంది. ఆ విషయాన్ని తరింప చేసుకోవడానికి జ్ఞానము అంటే జ్ఞానము మహామంత్రము ఈ రెండూ కూడా మన స్వామి నుండి పొందేటువంటి సంపద. ఆ సంపదను ఎవరైతే పొందుతారో వారికి ఆ మనసుకు ముక్తి, శరీరానికి ముక్తి, మనసుకు తృప్తి, ఆత్మకు ముక్తి అనేటువంటి 3 మహాపదార్థాలు కూడా మనకు ప్రసాదింపబడతాయి. సాధారణంగా మనం భౌతిక జీవన విధానంలో మనం ఆశిస్తుంటాం. మనం ఏదో కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, స్వామిని బాధ తీర్చారు, ఈ కష్టం తీర్చారు, ఈ ఆరోగ్యం చేకూరింది, ఈ సమస్య తొలగింపబడింది, ఈ తాపత్రయం తొలగింపబడింది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. తాపత్రయాలు వస్తూనే ఉంటాయి, కష్టాలు వస్తూనే ఉంటాయి, దుఃఖాలు కలుగుతూనే ఉంటాయి. అవన్నీ నిరంతరం ప్రవాహంలాగే మన యొక్క జీవన విధానంలో 70% పైన కష్టాలు, తాపత్రయాలు, దుఃఖాలు, బాధలు అన్నీ ఉంటాయి. 30% మనలో ఆనందం, సంతోషం, సుఖం, ఆరోగ్యం ఉంటాయి. ఎందువల్ల మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలు ఎప్పుడూ మన మనసుని పై ఉద్రేకం చేస్తూ అలజడి కలిగిస్తూ మన కష్టాలకి కారణం కాబడేటువంటి స్థితిని కలిగిస్తున్నాయి. ఎవరైతే ఈ యొక్క అరిషడ్ వర్గాలు స్థాయిపరుచుకుంటారో వారికి కష్టాలు సమసిపోయి, తాపత్రయాలు తొలగిపోయి, స్థాయిపరుచుకొని సుఖం, శాంతి, సంతోషం, ఆరోగ్యం అనేటువంటిది అవి వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. కానీ మన యొక్క మనసు ఎప్పుడూ కూడా ఆ యొక్క ఆశాజన్యమైనటువంటి విషయాల వైపు ప్రేరేపింపబడుతూ ఆ యొక్క అరిషడ్ వర్గాల వైపు దృష్టి మరల్చుకుంటూ మనం ఆ యొక్క మనసును అల్లకల్లోలం చేసుకునేటువంటి పరిస్థితులు మనలోనే మనం సృష్టించుకుంటున్నాం అన్నట్లయితే అది మన యొక్క మానసికమైనటువంటి వ్యవస్థగా పరిగణింపబడుతుంది. అంచేత మానసిక వ్యవస్థను, శారీరక వ్యవస్థను ఈ రెండింటిని కూడా నియంత్రించేటువంటి శక్తి, దశ దిశ నిర్ణయించేటువంటి శక్తి దేనికి ఉంది అన్నప్పుడు ఆధ్యాత్మిక తార్కిక జ్ఞానానికి మరియు సద్గురు ప్రసాదించేటువంటి మహామంత్రానికి ఉంది. ఈ రెండు మనకు స్వామి ప్రసాదించారు. అయితే ఈ రెండింటి మీద మనం దృష్టి పెట్టినట్లయితే ఎన్నో విషయాలను స్వామి బోధన మనమే స్వయం శక్తితో, మన స్వయం సాధనతో మనం పరిష్కరించుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఆ విధంగా మనం ఆ యొక్క సద్గురుమూర్తి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రలయ్యేటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. సాధారణంగా నాస్తికులు ఏ విధంగా అనుకుంటుంటారు, వారి దగ్గర ఏ శక్తి ఉంది, ఏముంది అని చెప్పి వారి యొక్క నాస్తిక భావంలో వారు ప్రశ్నించుకుంటూ ఉంటారు. అంటే ఆ ఈశ్వరుని రహస్యము ప్రశ్నోత్తరముల చేత ఎన్నడూ తెలియబడదు. వెలలేని ధనము వెచ్చించి సాధింప సాధ్యంపు కాదు. బహువత్సరములు ప్రాణములని కట్టి నెత్తులు తపస్సున నీరు చేసి కష్టములు పడకుండా గాంచనేరవు బ్రహ్మ వస్తువు నాస్తికాభాసమను. అంటే నాస్తికుడు భావించేటువంటిది ఒక అహంకార రూపంగా ఉండేటువంటి జ్ఞాని, అహంకారిగా మారేటువంటి జ్ఞాని భావించేటువంటి విషయాన్ని ఇక్కడ విశ్లేషించుకున్నట్లయితే ఆ యొక్క ఈశ్వరుని యొక్క రహస్యం ప్రశ్నోత్తరాల చేత తెలియబడదు. భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ఎవరు చెప్పలేరు. ఏ విధంగా ఉంటాడు ఎవరు చెప్పలేరు. ఏ రూపంగా ఉంటాడు ఎవరు చెప్పలేరు. అది ఏ రూపంగా ఎలా ఉంటాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి శోధించేటువంటి వ్యక్తిత్వానికి ఆ రూపం తెలుస్తుంది తప్ప అది ఏమీ తెలియకుండా, ఏ విధమైనటువంటి పరిపక్వత లేకుండా భగవంతుడు ఎక్కడున్నాడు అంటే వారు ప్రశ్నించే దాంట్లో ఆ యొక్క సమాధానం వారికి లభ్యం కాదు. అంటే ఏదైతే భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస, లక్ష్యము, జ్ఞాన యోగికమైనటువంటి సాధన ఏ వ్యక్తిత్వంలో అయితే సంపూర్ణంగా ఉంటాయో వారికి ఆ భగవంతుని యొక్క స్వరూపం తెలియబడుతుంది. అది ఎలా తెలియబడుతుంది? సాధారణంగా మనం అనేక రకాలైనటువంటి కోరికలు కోరుకుంటాం,
ఆ కోరికలు కొన్ని పరిష్కరింపబడతాయి, కొన్ని పరిష్కరింపబడవు. మనం తిరుపతితో లేకపోతే ఇంకో చోటుకో వెళ్ళి ఇంకొక ప్రదేశానికి వెళ్ళి స్వామి ఈ రోజున నాకు ఈ కోరిక నెరవేర్చుకుంటున్నాను, మళ్ళీ ఇంకొక 10 కోరికలు ఉన్నాయి, ఆ 10 కోరికలు సరిపడా ఇంత మించి ఇంకా మించికి సమర్పించుకుంటాను అని చెప్పి మనం కోరికని స్వామికి అక్కడ సమర్పించుకుని మళ్ళీ మనం ఆ 10 కోరికలు మనం ఏర్పాటు చేసుకుని మనసులో మళ్ళీ ఆ 10 కోరికలు గురించి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంచేత అక్కడ ఏ రూపంగా ఉంది మన యొక్క భక్తి? స్వార్థంతో ఉంది. స్వామిని ఆ యొక్క భగవంతుని మనం భక్తితో మనం ప్రార్థించడం లేదు, స్వార్థంతో ప్రార్థిస్తున్నాం. ఆ భగవంతుని డబ్బులతో మనం పట్టుకుంటున్నాం. అంటే వెలలేని ధనము వెచ్చించి సాధ్యం కాదు. మన దగ్గర ధనం ఉంది, ఈరోజు ఈ కోరిక ఈ రూపంగా డబ్బులతో కొన్నాం, మళ్ళీ 10 కోరికలు కొట్టాయి, 10 కోరికలు 10 రకాలైనటువంటి ధనంతో మనం పొందామని చెప్పి మనం భావిస్తుంటాం. కానీ అక్కడ మన పరిస్థితి మనకు వికటిస్తుంది. అంటే వెలలేని ధనము వెచ్చించి సాధ్యంపు కాదు. ఎందుకంటే మనం ఉన్నటువంటి ధనం చేతి మనం భగవంతుడిని పొందామన్నా, స్వామిని పొందామన్నా, స్వామిని దర్శిద్దామన్నా ఆ భగవంతుడు మనకు తెలియబడ్డు. భగవత్సరంపులు ప్రాణములను కట్టి నెత్తుని తపస్సును నీరు చేసి మనలో ఉండేటువంటి నెత్తుని తపస్సు చేసి నీరుగా మార్చినా కూడా భగవంతుడు తెలియబట్టలేదు. ఇదే సాధన చేశాను, నా గొప్ప యోగినటువంటి స్థితి వచ్చేసింది అని చెప్పి మనం మనలో ఉండేటువంటి నెత్తుని తపస్సుగా మార్చేస్తాం. కానీ మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలు మాత్రం వాటిని వాటిని స్థాయిపరచుకోలేకపోతున్నాం. ఇందువల్ల స్థాయిపరచుకోలేకపోవడం చేత మనకు ఆ సమయంలో ఆ జ్ఞానికి, ఆ యొక్క సాధకుడికి నేను ఇంత తపస్సు చేశాను అని చెప్పి ఒక అహంకారం తనలో వ్యాపిస్తుంది. ఆ అరిషడ్ వర్గాలు చిట్ట చివరి దేవేంద్ర అన్నప్పుడు అహంకారం మిగతా ఉన్నటువంటి 5 శత్రువులతో కలిసి మొత్తం ఆ యొక్క అహంకార రూపంగా మారిపోయి ఆ యొక్క మనస్సుపై దాడి చేస్తుంది. ఆ తీవ్రమైనటువంటి ఆ దాడికి మనసు అల్లకల్లోలో చెందడం జరుగుతుంది. అన్నిటికన్నా ప్రమాదకరమైనటువంటిది ఏది అన్నప్పుడు అహంకారంతో సమస్తం జీవన వ్యవస్థతో పాటు తన యొక్క జీవన విధానం అంతా కూడా అంతరించిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంత ఉత్కృష్టమైనటువంటి శక్తి అహంకారంలో దాగి ఉంది. అంచేత ఆ యొక్క అహంకారం చేత జ్ఞాని కూడా చివరికి అధోపాతాళానికి పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. మనకు విశ్వామిత్రుడి కథ మనకు తెలిసినటువంటి విషయం. ఈ విధంగా మనం వెలలేని ధర్మం వెచ్చించా లేదా మనం తపస్సు చేసి ఆ యొక్క లోకుడిటువంటి సాధన చేత అహంకార స్థాయికి వచ్చి మనం భగవంతుని దర్శిద్దామన్నా కనిపించుకుంటున్నాం. మరి ఎక్కడ కనిపిస్తున్నాడు ఈ భగవంతుడు? ఏ రూపంగా ఉన్నప్పుడు కష్టములు పడకుండా గాంచనేరవు బ్రహ్మ వస్తువు ఆస్తికాభాసంలో కష్టం అనేటువంటి స్వరూపంలోనే భగవంతుడు నిండి ఉన్నాడు. సాధారణంగా మనం ఏదైనా కష్టం బాధ కలిగినప్పుడు అమ్మ అంటాం, ఆ మాతృమూర్తిని తలుచుకుంటాం. ఎందువల్ల అన్నప్పుడు ఆ జన్మనిచ్చిన తల్లి మాతృమూర్తి అంటే మొట్టమొదట ఆ దైవ స్వరూపంగా ఉండేటువంటి మాతృమూర్తిని ముందు మనం ఆ కష్టంలో ఆ బాధలో మనం తలుచుకుంటాం. ఆ భగవంతుని మనం ప్రార్థిస్తాం. అంచేత కష్టంలో భగవంతుని గుర్తించడం సూక్ష్మైనటువంటి రహస్యము. అంచేత కష్టము పడకుండా గాంచనేరవు బ్రహ్మ వస్తువు నాస్తికాభాసము. కొంచెం భగవంతుడు ఏం చేశాడు? మనలో అరిషడ్ వర్గాలు ప్రవేశపెట్టాడు. అంతర్లీనంగా ఉంది. ఆ అరిషడ్ వర్గాల చేత కష్టాలు కలిగించాడు. ఆ కష్టాల చేత మనం భగవంతుడిని మనం స్మరించుకుంటాం. ఆ కష్టాలు లేకపోయినట్లయితే ఆ భగవంతుడు మనకి గుర్తుకు రాడు. అంచేత ఆ కష్టాలను మనం స్థాయిపరచుకొని భగవత్ స్వరూపం యొక్క అన్వేషణ చేయగలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఆస్తికులు అని చెప్పబడుతున్నారు. ఆ ఆస్తికులు ఆశించేటువంటి సంపద ఏది అన్నప్పుడు జ్ఞాన సంపద, మహామంత్ర యోగికుడిటువంటి సాధనతో కూడినటువంటి సంపద. ఆ రెండింటి సంపదలతో ఆ యొక్క భగవత్ స్వరూపాన్ని పొంది దర్శించగలుగుతున్నారు. అటువంటి భగవత్ స్వరూపం మనలో ఉండినటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తి, అది జీవాత్మ పరమాత్మగా పరిణామం చెందేటువంటి స్థాయిగా వచ్చినటువంటి ఆత్మస్వరూపం, అది ముక్తి అనేటువంటి విషయంగా తెలియబడుతుంది. అటువంటి ముక్తిని పొంది ధరింప చేసుకోవడానికి ఆ యొక్క విరాట్ నుండి విడివడినటువంటి మానవాకారమైనటువంటి అణువు ఈ సృష్టిలో వ్యాపించి అది అంత్య పరిణామంలో జీవంగా మానవ రూపంగా అవతరించి తిరిగి తన యథాప్రకారం తన యొక్క జన్మస్థానమైనటువంటి ఆ విరాట్ రూపానికి చేరుకోవటమే ముక్తి అని చెప్పబడుతుంది.
అంటే ఆ ముక్తి అనేటువంటి స్వరూపాన్ని ఆశ్రయించడానికి మనకు భగవంతుడు ఆ యొక్క మానవాతీతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తి భగవంతుడు అనేక రూపంగా మనం నిర్ణయించుకొని ఆ భగవంతుడి గురించి ఆయా రూపాల్లో, ఆయా మతాల్లో, ఆయా ధర్మాల్లో, ఆయా ప్రవక్తల, యోగులు, అవతారులు ప్రబోధించినటువంటి ధర్మ స్వరూపమైనటువంటి, జ్ఞాన స్వరూపమైనటువంటి విషయాలను ఆశ్రయించే వారిని భగవత్ స్వరూపులుగా మనం దర్శించుకుంటూ ఆ జ్ఞానం యొక్క పరిపూర్ణత పొందడానికి మనం ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో సఫలీకృతులు కాబడినప్పుడు ఆ యొక్క జన్మ ముక్తి పొంది మానవ రూపం ఈశ్వర రూపంగా పరిణామం చెందేటువంటి స్థాయి మనకు తెలియజేసేటువంటి ఉత్కృష్టమైనటువంటి తత్వం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక యొక్క తత్వము. అంచేత ఈ మానవాకారంగా వచ్చినటువంటి ఆ యొక్క విరాట్ రూపం నుండి వచ్చినటువంటి అణువు తిరిగి అది జీవరూపంగా ఉండేటువంటి మానవుడిగా తెలియబడి తిరిగి మళ్ళీ తన యొక్క జన్మస్థానమైనటువంటి ఆ విరాట్ రూపం యొక్క స్థాయికి చేరుకోవాల్సిన స్థితి ఏదైతే ఉందో ఆ యొక్క ముక్తిని, ఆ యొక్క మహాప్రసాదాన్ని ప్రసాదించేటువంటి తాత్విక జ్ఞానం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంటే ఆ తత్వంలో ఉండేటువంటి విషయ విజ్ఞానాన్ని మనం పొందడానికి ప్రయత్నం చేయాలి. ఆ సంపదను సద్వినియోగం నుండి పొందడానికి మనం ప్రయత్నం చేస్తే మనకు కావలసినటువంటి ఆ 3 పదార్థాలు మానవ రూపానికి ప్రసాదింపబడుతున్నాయి. శరీరానికి ముక్తి, మనస్సుకు తృప్తి, ఆత్మకు ముక్తి. ఈ 3టికి మించి దృష్టిలో ఏది అవసరం లేదు. అటువంటి మహాపదార్థం మనం పొందగలుగుతున్నాం అన్నట్లయితే మనకు ఆ స్వామి ప్రసాదించినటువంటి మోహనతోటువంటి ఆశీర్వాదమైనటువంటి శక్తి అది ఎల్లప్పుడూ మనకు ప్రసాదింపబడుతూ ఆయన యొక్క లక్ష్యంలో భక్తితో విశ్వాసంతో ఉండేటువంటి అవకాశాన్ని, కాలాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ అర్థిస్తూ మనం ప్రయాణం చేస్తే ఆ యొక్క ఫలాల యొక్క ఫలితాలు మనం అనుభవించి తరించేటువంటి అవకాశం మనకి కాలవనేటువంటి విషయంలో మహత్యంగా నిరూపణ కాబడుతుంది. అటువంటి మహత్యాలు ఎన్నో మనం పొంది తరించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరచవలసిన సభా సభ్యులకు నా యొక్క మనవి. స్వామి వారి యొక్క మహోపన్యాసంలో మానవ రూపం దైవాణువు, జీవాణువు రూపంగా ఉన్నది అని చెప్పి స్వామి తెలియచేయడమే కాకుండా ఆ నేను అనేటువంటి విరాట్ స్వరూపంగా పరిణామం చెందాలంటే జ్ఞానం అనేటువంటిది అత్యంత ప్రధానం అని చెప్పి, అంచేత అహం బ్రహ్మాస్మి అనే రూపంగా పరిణామానికి తీసుకొచ్చేటటువంటిదే ఈ మహామంత్రము, తత్వజ్ఞానము అనేటువంటి 2 మహా విషయాలు. ఒకటి మహామంత్రం, 2 తత్వజ్ఞానం. అంచేత ఆ 2 విషయాల్ని కూడా మనం పాటించినట్లయితే అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్వరూపంగా మనం పరిణామం చెందుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో మనం స్వామిని డబ్బిచ్చి కొనేద్దామనో లేదంటే ఏదో రకంగా మనం కొనేద్దాం అనేటువంటి భ్రాంతి రూపంలో ఉండకుండా మనం ఆ యొక్క మహామంత్రాన్ని మననం చేసుకుంటూ ఆ తత్వజ్ఞానంలో ఉన్నటువంటి ఈశ్వర రహస్యాలు గ్రహిస్తూ ఆరాధనా కార్యక్రమాలకి హాజరవుతూ స్వామి చెప్పినటువంటి ఆ యొక్క పీఠం యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఆ యొక్క జీవాత్మ పరమాత్మ స్వరూపంగా అహం బ్రహ్మాస్మిగా పరిణామం చెందేటువంటి మార్గాన్ని స్వామి ఉపన్యాసం ద్వారా తెలియజేశారు. ఆ విధంగా నడుచుకునే శక్తిని స్వామి అందరికీ కూడా ప్రసాదించాలని చెప్పి స్వామి నమస్కారం. మరి ఈ రోజున మనకి స్వామి యొక్క ఉపన్యాసం అయిపోయింది. ఇప్పుడు హారతి కూడా అయిపోయిన తర్వాత మీరు తూర్పుగోదావరి జిల్లా యొక్క కార్యకర్తలు ప్రతి గ్రామానికి 2 కార్యకర్తలని, డివిజన్ కార్యకర్తలని కూడా రమ్మని చెప్పడం జరిగింది గత వారం. అందుచేత స్వామి హారతి కార్యక్రమం పూర్తయిన తర్వాత మీరు అక్కడ ప్రసాదం తీసుకుని వెంటనే వచ్చి ఇక్కడ కూర్చున్నట్లయితే ఆ తూర్పుగోదావరి జిల్లా యొక్క కార్యకర్తల సమావేశం అయిపోయిన తర్వాత మరలా మీ గృహాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందులో కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు మీకు తెలియచేయాల్సి ఉంది. అది మరలా మీ గ్రామాల్లో ఉన్నటువంటి సభ్యులకు తెలియచేయాల్సిందిగా మనం ఇప్పుడు చంపల అపరమేశ్వరు ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ యొక్క విశిష్టతను సవరించవలసింది. గత వారం స్వామి కార్యక్రమాలు కార్యకర్తలకి పర్యావరణ
స్వామి యొక్క సందేశాన్ని వినిపించి మన తదుపరి కార్యక్రమం ఏమి చేయాలో, ఏ విధంగా చేయాలో మనందరికీ మనకు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ప్రతి గ్రామంలోనూ యువజన కార్యకర్తల కార్యకర్తలు 5 నుండి 10 వరకు ఏర్పాటు చేసి ఆ కార్యకర్తలతోటి, ఆ సూపర్లతోటి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఒక మొక్క నాటి ఊరంతా వనం చేయండి, దానివల్ల మనం సుఖ సంతోషాలు జీవిస్తాం అని స్వామి యొక్క సందేశం వినిపించడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఎవరైతే చూస్తా తప్పకుండా మనస్సాక్షిగా ఆ కార్యక్రమంలో మీరు ఇన్వాల్వ్ ప్రవేశించి ఆ కార్యక్రమం నిర్వహిస్తే ఎల్లవెళ్ళలా వాళ్ళకి స్వామి గుండెలో స్థానం ఉంటుందని చెప్పి స్వామి చెప్పడం జరిగింది. అది మీకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రతి గ్రామంలో కమిటీ వేసి ఆ కమిటీ ఒక పేరులో లిస్టు పట్టరమని చెప్పేసి అది చెప్పాం. కానీ ఈవేళ పిఠాపురం గారు రాజభవన్ గారు మాత్రమే తీసుకురావడం జరిగింది. చాలా ఎంతో సమయం తక్కువ, మనకి అక్షరజ్యోతి కార్యక్రమానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. రాత్రి మగళ్ళు ప్రతిరోజు 24/360 రోజులు కూడా అక్షరజ్యోతి కార్యక్రమం అది. ఇది 6 నెలలు 5 నెలల కార్యక్రమం, మనం మొక్కలు వేసే కార్యక్రమం కాబట్టి మీరు త్వరగా 2 చెప్పండి.